ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ ప్రిన్స్ యావర్ ఉన్నారు. చాలా మంది చూసుంటారు. ఆయన ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు. ఆయన హార్డ్ అండ్ మనీ 23 lakhs తీసుకుని అతను గాయపయ్యాడు అనమాట. ఈ హోల్ ప్రాసెస్ లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? ఈజ్ అ స్కామర్, హీ చీటెడ్ మీ. మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లైంట్ చేసి నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నా అమ్మ మీద పట్టు. టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. డబ్బు విషయానికి వస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు. అది మీకు తెలిసింది. ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి, నోబడీ విల్ గివ్. హీఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. సో లీగల్గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైజ్ ఏంటి? ఫైల్ కేస్ చేయాలి, అది కూడా డబ్బు కావాలి బ్రో. సూసైడ్ వరకు వెళ్ళారు అన్నప్పుడు ఏం చెప్పాలి బ్రో? సమ్ టైమ్స్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. వాట్ డిడ్ ఐ డూ టు దట్ పర్సన్? నేను ఏం చేశాను? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ ప్రిన్స్ యావర్ ఉన్నారు. సో బిగ్ బాస్లో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఒక జెన్యూన్ కంటెస్టెంట్, చాలా కష్టాలు పడుతూ ఆయన సెల్ఫ్గా అంతా బిల్డ్ చేసుకున్న వ్యక్తిలా కనిపించారు. సో చాలామంది వ్యక్తులు ఆయన్ని అభిమానించారు. అండ్ మోర్ ఓవర్ తెలుగు నేర్చుకుంటూ, ఆయనకి తెలుగు రాకపోయినా అక్కడ నేర్చుకుంటూ, మాట్లాడుతూ జెన్యూన్ ఎఫర్ట్స్ కనిపించడం, ఈవెన్ అన్నిటిలో కూడా పూర్తి మద్దతు అయితే లభించింది. బట్ ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత రీసెంట్‌గా చూస్తే చాలా మంది చూసుంటారు. ఆయన ఒక ఇన్సిడెంట్‌లో ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు. సో ఆయన హార్డ్ అండ్ మనీ 23 lakhs అంటే 18 lakhs ఆయన సొంత అకౌంట్‌లోవి అండ్ 5 lakhs ఎవరో అతనికి తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని మరి ఆహ్, ఒక వ్యక్తికి ఇచ్చారు. అతని రిలేటివ్ అని చెప్పి స్టార్టింగ్ చెప్పారు. ఆ 23 lakhs తీసుకొని అతను గాయపయ్యాడనమాట. ఈయన చెప్పిన దాన్ని బట్టి. ఆహ్, సో ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నాయి. చాలా ఛానెల్స్‌లో చూసుంటారు. ఆహ్, అప్డేట్స్ ఏంటి? అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అది కంప్లీట్‌గా ఈరోజు తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. హాయ్ బాయ్. హాయ్ బ్రో. బాగున్నారా? అవునన్నా. హ్మ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలా చూడడం బాధగానే ఉంది అందరికిని. సో మీరే అన్నారు ఎమోషనల్ ఫూల్‌ని నేను ఎవరినైనా నమ్మితే ఇచ్చేస్తాను అవును, ఇలాగా. అది అవును. నా మంచితనమో, అమాయకత్వమో నాకు తెలియట్లేదని. అవును. ఏంటి ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్‌లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? డోంట్ బిలీవ్. హ్మ్. నమ్మకూడదు. హ్మ్. యూ షుడ్ నాట్ బిలీవ్ యువర్ ఓన్ పర్సన్ కూడా, ఓన్ ఫ్యామిలీ పర్సన్ కూడా. అలాగా కరెక్ట్. నేను ఆహ్, నేర్చుకున్నాను ఈ ఇన్సిడెంట్‌తో. హ్మ్. సో నేను ఐయామ్ సో డిప్రెస్ ఇప్పుడు కూడా. వాట్ టు సే రైట్ నౌ ఐ డోంట్ నో. హ్మ్. ఎందుకంటే హి ఈజ్ అ స్కామర్, హీ చీటెడ్ మీ. మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లెయింట్ చేసి నౌ హి ఈస్ పుట్టింగ్ లైక్ లీవ్ దట్ మనీ. హ్మ్. హ్మ్. The meaning is that only, leave that money. హ్మ్. I don't want to give you money. I mean, he's staying like that. Um, I just send you also the police complaint also. హ్మ్. So నా మీద false complaint చేశారు that I'm demanding 50 lakhs. హ్మ్. ఎప్పుడు కూడా I didn't say that I asked for 50 lakhs. I have a recording, నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ లో what he said, he will హ్మ్. going to pay me 40 lakhs. హ్మ్. అంతే తప్ప I didn't say anything. But what I said in the interview, నేను చెప్పాను ఇంటర్వ్యూలో, I need my 23 lakhs back. హ్మ్. I don't want anything. So 2 days back నేను ఇది రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హ్మ్. వెళ్ళాను. సో దే కాల్డ్ మీ 2-3 days back. యావర్ మీ మీద అది కంప్లెయింట్ ఉంది, ప్లీజ్ వచ్చేయండి. హ్మ్. సో ఏం కంప్లెయింట్? సో నవాజ్ పెట్టారు. సో ఐ వెంట్ దేర్. వైట్ కాలర్. హ్మ్. నాకు భయం లేదు బ్రో, నిజం చెప్తున్నా. హ్మ్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హీ కేమ్ దేర్. ఫుల్ అబద్ధం చెప్తున్నాడు పోలీస్ దగ్గర. హ్మ్. మొత్తం అబద్ధం చెప్తున్నాడు.
నేను గట్టిగా ఆన్సర్ ఇచ్చాను. దట్ ఫస్ట్ వీడియోలో హి ఈస్ టెల్లింగ్ దట్ ఐ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హిస్ గర్ల్, హిస్ డాటర్. హిస్ డాటర్. How I can spoil? First video I kept in my Instagram on 31st of January. Just నేను ఏం చెప్పాను, మా ఫ్యామిలీ రిలేటివ్ నాకు చీట్ చేశారు అని, అంతే తప్ప ఐ డెంట్ సే ఎనీథింగ్. ఒక ఫస్ట్ ఫిబ్రవరిలో he has put one video of his daughter only, engagement video నాతోనే. You only the person defaming your girl and you're saying that I'm defaming you. నాకు పని లేదా? You blocked me from everywhere. WhatsApp, normal call, everywhere. Why I'll call? Why I'll go to media? నాకు పని లేదా? ఒకవేళ నువ్వు నా డబ్బు ఇస్తే why I'll go? Correct. You're defaming me, you're putting my photos. Because bro, నేను ఇక్కడ నుంచి వచ్చాను, చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా, నాకు అది కష్టం నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో, ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా, నా అమ్మ మీద పట్టు. Today I feel very bad from inside, bro. Nobody is there to support me. అందుకే నేను ఈ మీడియా ఛానల్లో తిరుగుతున్నా. సో ఒకసారి నేను మా ఆడియన్స్కి కొంచెం క్లారిటీ ఇస్తాను, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేసు వేశారు ఆపోజిట్ పర్సన్, అయినా ఈయన స్టిల్ మీడియా ఛానల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం, డిఫేమేషన్ కేసు ఉంది కదా అంటే, స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం, ఇది ఇలాంటి హార్డ్ అండ్ మనీ, నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి, ఒక వ్యక్తి కొట్టేశాడు, ఇలాగా ఎవరికి జరగకూడదు అనేది ఆయన మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికి అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు, నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి షార్ట్ గా చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. సో మీకు ఎంగేజ్మెంట్ అయింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫోర్స్ చేశారు, ఎంగేజ్మెంట్ అయింది, మీరు ఇంకా విల్లింగ్ గా లేరు, అంటే కొంచెం సెటిల్ చేసుకుందాం పెళ్ళి అని అనుకున్నారు, బట్ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు అక్కడ. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో ఆ అమ్మాయి, మీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు, ఒక 30 lakhs ఉంటే అరేంజ్ చేయి, నేను నీకు 50 lakhs ఇస్తాను, 40 lakhs ఇస్తాను, 30 lakhs ఒకవేళ ఇస్తే 50 lakhs ఇస్తాను, కానీ 23 lakhs నేను ఇచ్చాను కదా, దానికి 40 ఇస్తాను, దానికి 40 lakhs ఇస్తాను. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసుకుని అవన్నీ చేయడానికి డబ్బులు కావాలి అని అన్నారు. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. సో తర్వాత ఏంటంటే 15 days 45 days, 15 days కాస్త 45 days, ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 9-10 months అయిందా ఈజీగా. నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో, మొత్తం ఉన్నాయి. I just want to show to my audience అది కంప్లైంట్ what he wrote, అంటే ఫాల్స్ కంప్లైంట్. 50 lakhs నేను అడుగుతున్నాను. మరి ఇంకా ఒకటి ఏంటంటే దట్ ఐఎమ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో, మిస్యూజింగ్ ఇట్. హౌ ఐ మిస్యూజ్? మీరు ఫోటో, ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేశారా పర్సనల్ గా? ఆమె ఫోటో బికాస్ సి బ్రో, నేను పబ్లిక్ లో ఉన్నా, నేను సెలబ్రిటీ. ఒకవేళ హీ పోస్ట్ దట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో, సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా, దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో అందుకే నేను ఆర్టీవీలోకి వెళ్ళాను, అది న్యూస్ ఛానల్ కి వెళ్ళాను, అది కూడా నా ఎంగేజ్మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హీ పోస్టెడ్ ద ఎంగేజ్మెంట్ వీడియో, దాట్ ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్మెంట్ ఫోటో అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను. లైవ్ లో టెలికాస్ట్ చేశారు న్యూస్ ఛానల్ లో, ఆమె మొహం మీద బ్లాక్ మార్క్ చేశారు. ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ అమ్మాయి ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేశారా కరెక్ట్ గా? ఇక్కడ ఉంటది అమ్మాయి ఇలాగా ఐ డిడ్ంట్ డు దట్. పేరు సంబంధం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. నేను ఆ మనిషి కాదు.
నేను ఆ మనిషి కాదు. హ్మ్. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఓన్లీ ద పర్సన్ హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా మీద కంప్లెయింట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్‌యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో వాట్ ఐ హ్మ్. విల్ డూ థట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? హ్మ్. నువ్వు నా డబ్బు ఇచ్చేయి. వై ఐల్ గో టు ద మీడియా ఛానల్. హ్మ్. క్లియర్ కట్ కదా! కరెక్ట్. యూ ఆర్ యూజింగ్ మై ఫోటో, యూ ఆర్ యూజింగ్ మై నంబర్. హ్మ్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ థట్? వై షుడ్ ఐ నాట్ డూ థట్? వై? బికాస్ నోబడీ ఈస్ హెల్పింగ్ మీ. హ్మ్. నోబడీ ఈస్ టెల్లింగ్ దట్ ఐల్ హెల్ప్ యూ అని. యూ ఆర్ నాట్ గివింగ్ మై మనీ. హ్మ్. దెన్ ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికొస్తే మన సొంత వాళ్ళనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు అవును. లాస్ట్‌కి. అది అవును. మీకు తెలిసింది. అరె ఈసి అర్థమైంది బ్రో. హ్మ్. క్లియర్ హ్మ్. క్లియర్ కట్‌గా అర్థమైంది. హ్మ్. బ్రో ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి. నోబడీ విల్ గివ్. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ మేబీ దే కెన్ గివ్. హ్మ్. హ్మ్. హి ఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. హ్మ్. If I ask somebody money, he won't give. హ్మ్. He is not giving my money only. So ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ అడగాలి? ఈ హ్మ్. లైఫ్‌లో యూ నో హౌ ద ఎక్స్‌పెన్సెస్ ఆర్. హ్మ్. యూ నో హౌ అవర్ ఇండస్ట్రీ ఆర్. సమ్‌టైమ్స్ వి హావ్ వర్క్. హ్మ్. సమ్‌టైమ్స్ వి వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉండాలి. హ్మ్. ఒకవేళ యూ కాంట్ డూ ప్రాజెక్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. హ్మ్. మనం చూసుకోవాలి. ఏం ప్రాజెక్ట్ హ్మ్. చేస్తే బావుంటుంది అని అలాగా. హ్మ్. సో హి టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ హనీ ట్రాప్ కదా! ఓకే. సో క్లియర్‌గా. యాహ్! సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంత వరకు వెళ్లారంట. బట్ అప్పుడు గుర్తొచ్చిందేంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో వాళ్ళుండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైమ్ అవును. ఇన్‌స్టాగ్రామ్ అవును. పోస్ట్ అప్పుడు అవును. చేశారు. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది నేను అబ్జర్వ్ చేసింది ఆ! నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. హ్మ్. మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీని స్టోరీ నరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ కరెక్ట్. అవునవును. దానిలో ఆ! ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికుంటది కదా! ఎగ్జాక్ట్. దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు. హ్మ్. కరెక్ట్. సెంటెన్స్‌ని ఆ! కర్ట్‌గా ఆర్టిక్యులేట్ చేయరు. ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. సో, యూ ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ టు ఎగ్జాక్ట్‌లీ. ఆర్టిక్యులేట్ గాని, ఎగ్జాక్ట్‌లీ. లేదంటే మంచిగా డిఫేమ్ ఐ మీన్ అవును. ఒక లాయర్‌లా కరెక్ట్. మాట్లాడలేరు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను. జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్‌గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు. మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. హ్మ్. సో, సో, నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే హ్మ్. ఉద్దేశం ఉంది. సో, అందుకే మీరు నేను అందుకే థాంక్ దీని యూ సో గురించి మచ్ బ్రో. మాట్లాడాలని వాటెవర్ అనిపించింది. ఐ హావ్ నా హ్మ్. దగ్గర ఏమి వాటెవర్ ఐ హావ్ ప్రూఫ్స్ అని నేను హ్మ్. మీకు ఇచ్చారు. అది హ్మ్. ఆర్‌టీవీలో కూడా నేను ఇచ్చాను. హ్మ్. ఆ లైవ్ టీవీలో కూడా హి కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వెషన్స్. హ్మ్. హి ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్‌టీవీ యాంకర్ చెప్పారు. అడిగారు. సో, మీరు బేసిక్ క్వెషన్ మీరెప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, లాయర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వెషన్ ఏముంటదంటే 23,00,000 అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అవును. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో హ్మ్. అది నా జెన్యూన్ ట్రస్ట్. హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా! నేను ఎమోషనల్ ఫూల్. నేను ఆహ్, యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా! హ్మ్. ఆ అమ్మాయి. అమ్మాయితోని. హ్మ్. సో, ఆ ట్రస్ట్‌తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ హ్మ్. ఆ ట్రస్ట్‌తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ అవును. నార్మల్లీ వాళ్ళు. అవును. ఓకే. అది నా తప్పువా? హ్మ్. హ్మ్. ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. హ్మ్. నేను హి సెడ్ టు మీ థట్ యూ హ్మ్. గివ్ ఇట్ టు మీ. మీరు నాకు డబ్బు ఇచ్చేయి. హ్మ్. నేను అగ్రీమెంట్ చేస్తా. మొత్తం నేను హ్మ్. పంపించాను. హ్మ్. హి డిడ్ంట్ మేక్ ద అగ్రీమెంట్. హి డిడ్ంట్ మేక్ ఎన్ అగ్రీమెంట్. హి డిడ్ంట్ గివ్ మీ చెక్స్. హి డిడ్ంట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ సో ఇచ్చేసి అవును. అతను తిరిగి అవును. ఇవ్వట్లేదని అవును. సరే సో అగ్రీమెంట్ చేయమని. అవును. హ్మ్. ఐ హావ్ గివెన్ దట్ డే ఓన్లీ. హ్మ్. హి హ్మ్. సెడ్ టు మీ ఐ విల్ గివ్. హ్మ్. హ్మ్. కానీ ఆహ్, ఐ హావ్ వన్ క్వెషన్. హ్మ్. అది అడగాలి మీతోనే. హ్మ్. హ్మ్. నేను చీటరా? వాళ్ళు చీటరా? హ్మ్. ఒకవేళ నాకు మైండ్‌లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్. ఐ హ్మ్. వాంట్ టు చీట్ దట్ పర్సన్. ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ. ఐ వోంట్ ఇన్వెస్ట్ మై మనీ ఓన్లీ. హ్మ్. హ్మ్. వై ఇన్వెస్ట్?
ఐ వోంట్ ఇన్వెస్ట్. కానీ ఆ ట్రస్ట్‌తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. మీరు డబ్బులు ఇచ్చారనే విషయం యాక్సెప్ట్ పోలీస్ చేశారు. మీ స్టేషన్‌లో దగ్గర యాక్సెప్ట్ ప్రూఫ్ ఉంది. చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. అవును, అవును. ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా bro. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో అవును, చెప్పారు. అవును. ఒకవేళ నన్ను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ అవును, చేశారు. అవును, అవును, అవును. ఒకవేళ ఆయన మొత్తం వీడియో కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకి గానీ కోర్టుకి కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. అవును, ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు. మనకు తెలుసు కరెక్ట్. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి. ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర. నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో? బికాస్ చూడండి, ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను. నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది. ఐ వాజ్ అబౌట్ టు పారలైజ్. సో దట్ ఈస్ మై హార్డ్ అండ్ మనీ. దట్ ఈస్ నాట్ 23 lakhs. దట్ ఈస్ మై 23 crores, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది. ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. దట్ ఈస్ నాట్ 23 lakhs ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో కార్ మీరు తీసుకుంటే, ఫరారీతోనే ఇది చాలా పెద్దది. కరెక్ట్ కదా? అవును. ఎందుకంటే మన అది hard Ferrari earned లెక్కే మనకి. హార్డ్ అండ్ మనీ. కరెక్ట్. పీపుల్ విల్ సే, అరే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, ఇది 23 lakhs కదా. ఐ హర్డ్. ఇది కూడా విన్నాను. అంటే 23 lakhs ఆ. కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకున్న ఐ మీన్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కెరియర్ లో పెడితే నువ్వు ఈ 2 years లో 50 lakhs సంపాదిస్తావేమో. అవును, ఎందుకు 23 lakhs కి నువ్వు మొత్తం డిఫేమ్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు అని అడిగారు కొంతమంది. అవును, అవును. యా. సో ఇది డిఫేమ్, ఐఎమ్ నాట్ డిఫేమింగ్ మీ, కానీ ఇది నా రైట్ ఉంది. నాకు రైట్ ఉంది, అది చెప్పాలి వాళ్ళతో. ఒకవేళ ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐఎమ్ డిఫేమింగ్ మై సెల్ఫ్, దెన్ దే ఆర్ టేకింగ్ రాంగ్, దే ఆర్ థింకింగ్ రాంగ్. బికాస్ ఒకవేళ it happens to me, if I won't say in the public, then I may be cheated more in big money in future. I can be cheated na bro. So then also, why I need to go to the media channels, I'm defaming myself. Okay, then tarvata 1 month, tarvata 1 year, tarvata more I got like 1 CR scam. Again, why should I go to? So I'm not earning money. That mindset naku ledu. I got cheated. I have the right. Maybe it's up to them. I'm getting defame award. I'll fight for my right. Naku talent undi. I know I'm getting defame or what. I don't know. But this is my 23 lakhs I want. I'll fight for it. Naku right undi. Then fight chesta. It doesn't matter for me. Whether I'm getting defame or fame. Emi ledu. I'll fight for it. Before coming to this world, already na faith God rastaru. How much I learn, how much I'll eat food in my life. Okavela idi unte that I'll earn more money, I'll earn more money. Nobody can stop me. Nobody can stop me. నేను అనకూడదు అలాగా. సూసైడ్ వరకు వెళ్ళారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో, sometimes I have no words to say. What did I do to that person? నేను ఏం చేశాను? Just I trusted that person. That's it. That is my tappu. I can't reveal all these things. So, I'm not having money to do my all the stuff, bro. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this జరుగుతుంది నా లైఫ్ లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defame. Yeah, I'm getting defame. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he is getting defame. Hey, just they will see the news. What I'm going through my life, people will say, people will see, they will realize, they will feel it, how I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me.
సో ఆల్మోస్ట్ ఆ ఇది 9 మంత్స్ నుంచి ఇది మీరు నా పెయిన్ బ్రో. హ్మ్. నేను వస్తున్నా బ్రో. మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. హ్మ్. హ్మ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు. అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, హీఈస్ డూయింగ్ లైక్ దట్. ఐ యామ్ మెయింటైనింగ్. ఇది నా ఇండస్ట్రీ బికాస్ నాకు తెలీదు. వాళ్ళ ఫీల్డ్ నాకు అదర్ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. హ్మ్. ఐటీ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో అదర్ వర్క్స్ టు వాట్ టు డూ. 10 years అయింది. 10 to 15 years అయింది ఈ ఇండస్ట్రీలో. ఐ నో ఓన్లీ దిస్ ఇండస్ట్రీ. హ్మ్. ఇఫ్ ఐ చేంజ్ మై ఇండస్ట్రీ నౌ ఐ విల్ బి ఆన్ ద రోడ్. హ్మ్. సో అందుకే ఐ హావ్ టు మెయింటైన్. సమ్‌టైమ్స్ ఐ యామ్ ఆస్కింగ్ మనీ. ఫుల్ చాట్స్ ఉంది బ్రో. చాట్స్ హ్మ్. కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. ఐల్ కాల్ దట్ పర్సన్. ఐల్ సే కాదు ఒక డైలీ ఐ ఒక యామ్ ఆస్కింగ్ మనీ. హ్మ్. హ్మ్. బ్రో ఐ నీడ్ హెల్ప్ బ్రో. హ్మ్. హౌ ఐల్ ఫీల్? మై మనీ ఈస్ నాట్ గివింగ్. ఐ హావ్ టు ఆస్క్ అదర్స్ మనీ. ప్లీజ్ హ్మ్. హెల్ప్ మీ ఇన్ దిస్ సిట్యుయేషన్ అని. హి ఈస్ పవర్‌ఫుల్ అని హి కెన్ డూ ఎనీథింగ్. ఇది పెద్ద క్వెషన్ మార్క్ వస్తుంది. వాట్ డిడ్ ఐ డూ టు హిమ్? నేను ఏం చేశాను? హ్మ్. నేను బాయ్ అంటే అది రాంగా? హి ఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా? హి కెన్ యూజా? ఐ యామ్ డిఫేమింగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ దట్ గర్ల్? వాట్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ మనీ, హ్మ్. ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేనేం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్. అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్‌గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైస్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది హ్మ్. కూడా డబ్బు కావాలి బ్రో. హ్మ్. హ్మ్. లాయర్‌ని పెట్టుకోవడానికి అది కూడా అడ్వొకేటా? డబ్బు కావాలి. హ్మ్. ఫ్రమ్ వేర్ డిడ్ ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ money? People are saying, why you're not complaining? Why not? Come, bro, you will see how much money you need for that also case. హ్మ్. అది కూడా నేను చెప్పేస్తా. హ్మ్. What happened? You didn't come back or transfer my 25K. What did I say? Sir, I don't have money. హ్మ్. ఏం చేయాలి బ్రో? ఎలా 20 ఫైట్ చేయాలి? 25,000 ఆ! ఓకే. ఎలా ఫైట్ చేయాలి? హ్మ్. ఎలా సో ఫైట్ మొత్తం చేయాలి? బ్యాంక్‌లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతనికి. అవును. అదే ఇంకో 5 లాక్స్ వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా! అవును. సో అతను అడుగుతున్నాడు అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 లాక్స్ తీసుకున్నారు కదా! వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he is a good person. హ్మ్. He only he it's he asked me many times. హ్మ్. He asked me. He also said to me that I'll go to the media channel, but he knows a genuine reason. He's హ్మ్. supporting me. I said, Bhaiya, so this things happened. హ్మ్. People scammed me. I can't do anything. సో కాదు ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేస్ వరకు ఓకే. మీ కేస్ కాకుండా ఏదన్నా ఆయన స్కామర్ అది అనడానికి అది వేరే కూడా ఆధారాలు ఉంది. ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार खैरियत। मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफ़िज़। मैं करता हूँ आपको फोन। ఆయనేనా అది? అవును. సో సో కోర్ట్ అంటే ఏంటి? లాట్ ఓకే. ఆఫ్ నేను కేసెస్ కోర్ట్‌లో జరుగుతుంది. ఉన్నాను. అవును. మళ్ళీ చేస్తాను అన్నారు. లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది ఆయన ఆయన మీద. మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రైన్డ్, యూ కెన్ సే ట్రైన్డ్ స్కామర్ యూ కెన్ సే. He knows how to escape. హ్మ్. That's why he's cool. Why? I'm speechless, bro. Just I'm making video. People are thinking what I'm doing, but I have నాకు ఒక హోప్ ఉంది. I have hope. ఏంటంటే మేబీ హ్మ్. మేబీ sometimes people who are watching, maybe people will see, people will like this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 లాక్స్ ఇస్తే 40 లాక్స్ ఇన్ ఆ! రిటర్న్ ఇస్తానన్నప్పుడు అవును. కొంచెం ఆఫర్ టెంప్టింగ్‌గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమన్నా స్కామ్ అయ్యి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదా కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే హ్మ్. హ్మ్. ఇచ్చేవాడిని కాదు ముందు అంటున్నారు.
ముందు ఓన్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్. యూ బ్రో, నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది రిలేటివ్. మీ రిలేటివ్. అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఇలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నౌ. సో యు నో హౌ ఆఫర్ కమ్స్. మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి మీకు అవును. డబ్బులు ఎప్పుడైతే అవును. రావు అని అవును. తెలిసిందో అప్పటి అవును. నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును. కెరియర్ మీద. అవును. హౌ ఎక్కడికి కెన్ ఐ వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో? మొత్తం నా బ్యాంక్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది అక్కడ. నేను రోడ్ మీద ఉన్నాను. జీరోకి వచ్చేసారు మళ్ళీ. జీరోకి వచ్చాను. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్? యూ టెల్ మీ. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్? ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ. దెన్ యూ కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్. మళ్ళీ నేను ఒకవేళ నా కెరియర్‌లో ఫోకస్ చేసి ఐ ఎర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐ యామ్ ఎర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా, లైఫ్ టైమ్‌లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును. సో ఆ ఛాన్స్‌లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును. ఎవరో ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్‌లో సంపాదించిందల్లా పోయినట్టే. కరెక్ట్. మంచి కరెక్ట్ బ్రో. కరెక్ట్ బ్రో. యాహ్! సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే, ఐ మీన్ మీరు ఛానెల్స్ తిరుగుతూ, ఒంటరిగా తిరుగుతూ ఇదంతా అవును. చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను. అంటే నాకు నార్మల్‌గా అడుగుతున్నాను. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు శివాజీ గారిని మీరు అన్న అని పిలిచారు. ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యారు. సో బయటకొచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా శివాజీ గారిని గాని ఎవరన్నా వాళ్ళ నేను హెల్ప్ శివాజీ తీసుకోవడానికి అన్న ఏమైనా ట్రై చేసారా? అవును. శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. హ్మ్. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ ఎ కంప్లెయింట్ ఆర్ హ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్. అది చెప్పారు. సో సీ, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. దే ఆర్ హ్మ్. బిజీ ఇన్ దేర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ. నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. హ్మ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే హ్మ్. దెన్ ఓకే. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. ఐ కెన్ ఆస్క్ దెమ్. హ్మ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు. హ్మ్. కరెక్ట్. కానీ ఆ సజెషన్‌లో